బూతు పాటలు పాడుకునే మంగ్లీని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ దాని ఫంక్షన్‌లో ఆవిడతోటి పాటలు పాడించడం ఏంటి? సిగ్గుచేటు. ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు ప్రపంచానికి? ఇలాంటి బూతుల్ని మీరు తెలంగాణ ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుందా? మొత్తం సినిమా ఇండస్ట్రీ అంతా బూతుమయంగా మారిపోవాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఆశిస్తుందా? ఏం ఆశించి ఆ అమ్మాయిని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం? ఈ మధ్యకాలంలో ఒక హిందీ పాటలో పచ్చి 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 బూతులు అనమాట. అలాంటి బూతులు పాడిన అమ్మాయిని ఓ పక్కన కోర్టు కేసు అవుతుంది, కోర్టులో ఛాలెంజ్ చేశారు. ఆ పాటని హిందీలో అయితే అసలు దాన్ని మొత్తం తీసి పడేశారు పక్కకి. అలాంటి బూతులు పాటలు పాడే మంగ్లీని తీసుకొచ్చి మీరు గద్దర్ అవార్డులో పాడిస్తున్నారంటే గద్దర్ స్థాయి ఏంటి, మంగ్లీ స్థాయి, బూతులు పాడుకునే మంగ్లీ స్థాయి ఏంటి? గద్దర్ ఏ స్థాయి గాయకుడు? మంగ్లీనేమో బూతులు పాడుకునే ఆయనేమో సమాజం కోసం పాటుపడిన గద్దరు సమాజం బాగుపడాలి, పేదవాడు బాగుపడాలి అని పాటలు పాడిన గద్దరు సమాజం చెడిపోయేలాగా బూతులు పాటలు పాడుకునే మంగ్లీ. అసలు అలాంటి స్టేజ్ మీద బూతులు పాటలు పాడంటే మీరు గద్దర్ని అవమానపరిచారు, తెలంగాణని అవమానపరిచారు. తెలంగాణ ప్రభుత్వం నిజంగా పరువు తక్కువ వ్యవహారం ఇది. జగ్గి వాసుదేవ్ లాంటి వాళ్ళు ఇంతకుముందు ఏదో అమ్మాయితో శివుడి పాటలు పాడించిన వాళ్ళు, అమ్మాయి ఈ డ్రగ్స్ పార్టీలు లేదంటే లిక్కర్ పార్టీలు ఏవో ఫామ్ హౌస్లో చేస్తుంది అని ఎప్పుడైతే ఒక మాట బయటకు వచ్చిందో, మొన్న సంవత్సరం అసలు అమ్మాయిని పిలవడం మానేశారు. శివరాత్రి రోజు అమ్మాయితో పాడించడం మాట పక్కన పెట్టండి, కనీసం అమ్మాయిని పిలవని కూడా పిలవాల జగ్గి వాసుదేవ్ లాంటి వాళ్ళు. అంటే ఒక నైతికత అనేది వాళ్ళు పాటించారు. తెలంగాణ ప్రభుత్వానికి ఏముంది? నైతికత ఏముంది? తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఆ మాత్రం నైతికత ఉండాలి కదా. ఇలాంటి బూతులు పాటలు పాడే అమ్మాయిని మనం పిలవకూడదు. మనం చాలా ప్రెస్టీజియస్గా మనం ఈ అవార్డులు ఇస్తున్నాం, పైగా గద్దర్ పేరు మీద ఇస్తున్నాం. ఇలాంటి చోట్ల అమ్మాయిని పాడిస్తే కనుక రాంగ్ మెసేజ్ వెళ్తుంది అన్న కనీస ఇంగిత జ్ఞానం ఉండక్కర్లేదా తెలంగాణ ప్రభుత్వానికి? చాలా దురదృష్టం. నిజంగా కూడా అందరూ బాధపడుతున్నారు. మంగ్లీతోటి పాటలు పాడించడం, ఆ స్టేజ్ మీద పాటలు పాడించడం అనేది అసలు అక్కడికి వచ్చిన అతిథుల్ని అవమానించినట్టే, తెలంగాణ ప్రజల్ని అవమానించినట్టే, తెలుగు వాళ్ళందరినీ అవమానించినట్టే. ఆ స్టేజ్ గవర్నమెంట్ అఫీషియల్ స్టేజ్ మీద ఎట్ట పాడిస్తారు? ఏదో ప్రైవేట్ వాళ్ళు పాడించారంటే సరే, వాళ్ళ ఇంట్రెస్ట్లో ఉంటాయి, ఏదో డబ్బుల కోసం కక్కుర్తో, లేదంటే ఏదో నలుగురు గెంతులు, అమ్మాయి పాడుతుంటే నలుగురు గెంతులు వేస్తారని కక్కుర్తో ఏదో ఉంటుంది. ప్రభుత్వానికి ఏం కర్మ అది? చిచ్చి చిచ్చి నిజంగా వరస్ట్ థింగ్ అనమాట. ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం చేసిన ఒక వరస్ట్ థింగ్. మంగ్లీతోటి పాటలు, బూతులు పాడే మంగ్లీతోటి తెలంగాణ అధికార కార్యక్రమంలో, అది కూడా గద్దర్ అవార్డుల కార్యక్రమంలో, గద్దర్ పేరు మీద నిర్వహిస్తున్న అవార్డుల కార్యక్రమంలో అమ్మాయిని పాడించడం అనేది బుద్ధి తక్కువ చర్య, సిగ్గుమాలిన చర్య.